Hello friends, very good morning. Welcome to 31st August Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 31st August హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఈ వీడియోలో అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తామండి. సో బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్. ఓకే, సో విల్ ఆల్సో డిస్కస్ ద పొటెన్షియల్ క్వశ్చన్స్, ఏ విధంగా అడిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అనేటువంటివి కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాము. సో ఫ్రెండ్స్, మన యొక్క యాప్ వచ్చేసి LTX క్లాసెస్ అండి. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ అవర్ ప్లే స్టోర్. సో టు విజిట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ కోర్సెస్ దట్ వీఆర్ ప్రొవైడింగ్. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక, యాజ్ పార్ట్ ఆఫ్ ద వినాయక చవితి సెలబ్రేషన్స్ మన యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీదన కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక మనము ప్రొవైడ్ అయితే చేస్తున్నామండి. సో ఓకే, బీఇట్ ఫ్రమ్ ద టెస్ట్ సిరీస్ కోర్స్ టు దట్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ UPSC జనరల్ స్టడీస్ కోర్స్, ఏదైనా కూడా మీకు ప్రతి దాని మీద కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక మనము ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 7th September వరకు మాత్రమే. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని మీకు నచ్చినటువంటి కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. సో ద సీనియర్ బ్యూరోక్రాట్ TV Somanathan టేక్స్ చార్జ్ యాజ్ క్యాబినెట్ సెక్రటరీ అని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి మనకి ఇది. సో ద GS paper 2, the governmental bodies and as well as the appointments, important appointments. సో లో మనము స్టడీ అయితే కనుక చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, over 2,700 scientists at the India's top farm research body recruited laterally without reservation. So this is something again related to that of the GS paper 2. So the governmental bodies. Then LGBTQIA plus couples can open the joint bank accounts, central government. So this is also GS paper 2, vulnerable sections of the society. Then comes Doval meets the prominent presidential aspirants ahead of the Sri Lanka's election. So this is something related to GS paper 2, international relations. Underlo manam study chestamu. Members at the Pacific Islands Forum back the joint police plan, maintain the Taiwan ties. So this is something related to GS paper 2, international relations, important groupings సంబంధించి మనము సో స్టడీ చేయాలి. పసిఫిక్ రీజనల్ ఫోరం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం మనకి. దెన్ ద నెక్స్ట్ వన్, పాకిస్తాన్ రిలాక్స్డ్ ద రూల్స్ టు అవార్డ్ ద రోడ్ కాంట్రాక్ట్ టు చైనా. Even this is also important under GS paper 2, international relations. So okay, then the next one, a game plan for the India's success as the 2036 Olympic host అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు GS paper 2. సో కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ అండర్లో మనము స్టడీ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఫ్రమ్ ద టుడేస్ హిందూ న్యూస్ పేపర్ దట్ వీ వుడ్ లైక్ టు డిస్కస్ అండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని మనం అయితే కనుక ఫాలో చేస్తున్నాము. సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం దాంట్లోంచి పిక్ చేసుకోవడం జరిగింది. దెర్ ఆర్ సో మెనీ ఎడిషన్స్ బట్ ఢిల్లీ ఎడిషన్ సో మేక్స్ మోర్ సెన్స్. ఎస్, లెట్ స్టార్ట్ అండి. బిఫోర్ స్టార్ట్ చేసే ముందు మనకి ఏంటి అని అంటే కనుక, మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్సు UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ అయితే మనమైతే ఉంది. సో ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక మనం ప్రొవైడ్ అయితే చేస్తాము. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ హ్యాపీలీ ప్రిపేర్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్. అయితే యాజ్ పార్ట్ ఆఫ్ ద వినాయక చవితి సెలబ్రేషన్స్ మనము ఈ పర్టికులర్ కోర్సు ఒరిజినల్ ఫీ మనం ఛార్జ్ చేసేది 30,000 రూపీస్. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్ మనం దీన్ని 24,000కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి మీకు. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 7th September వరకు మాత్రమే మీకు వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీరు మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్, www.ltxclasses.com. In case if you love offline preparation, then we do have the offline branch as well. Offline classes at the rate వైజాగ్లో మనకైతే కనుక ఉన్నాయి. దీనికి మనం ఏంటి అని అంటే కనుక, ఇక్కడ కూడా మనం వినాయక చవితి సెలబ్రేషన్స్ అండర్గా చాలా డిస్కౌంట్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. UPSC కోర్స్ మీకు 35,000 రూపీస్ మనం ఛార్జ్ చేస్తున్నాము, బట్ 28,000కి మీకు లభిస్తుందండి. UPPSC స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి
ఈ గ్రూప్ 1 30,000 మనం ఛార్జ్ చేస్తాము. యూ విల్ బి గెటింగ్ ఎట్ 24,000 ఓన్లీ. సో ద గ్రూప్ 2 ఈజ్ 22,500 అండ్ యూ విల్ గెట్ ఇట్ ఎట్ 18,000 రూపీస్ ఓన్లీ. సో ఫ్రెండ్స్, ఈ కోర్స్ కూడా మనకి ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుందన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ మనకి ఇది. ఈ యొక్క ఆఫర్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 7th September వరకు మాత్రమే. సో చూసుకోండి, ఇక్కడ నెంబర్ అయితే మనకి ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లేదా కమెంట్ బాక్స్లో కూడా మనం మెన్షన్ చేస్తాం, సో దట్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. ఎస్, అండ్ మన వెబ్సైట్ ltxclasses.com మీరు విజిట్ చేసినట్లయితే కనుక మన రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ విత్ ద డిస్కషన్. సీనియర్ బ్యూరోక్రాట్ టీవీ సోమనాథన్ టేక్స్ చార్జ్ యాజ్ క్యాబినెట్ సెక్రటరీ. సో రీసెంట్గా మనకి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ విచ్ ఈస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో హ్యావ్ రీసెంట్లీ క్లియర్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ. అపాయింట్మెంట్ క్లియర్ చేశారండి. సో అండ్ నౌ హీ హాజ్ టేకెన్ ద చార్జ్ యాజ్ వెల్ యాజ్ ద క్యాబినెట్ సెక్రటరీ కింద. సో మొత్తం ఇప్పుడు యూపీఎస్సీ రాసేటువంటి వాళ్ళకి వన్ ఆఫ్ ద డ్రీమ్ ఏంటి అని అంటే కనుక, సో ద అల్టిమేట్ ఎండ్ కెరియర్లో ఎండ్ ఏంటి, అచీవ్మెంట్ ఏంటి అని అంటే టు బికమ్ ద క్యాబినెట్ సెక్రటరీ. సో బికాస్ దట్స్ ద సీనియర్ మోస్ట్ ఐఏఎస్ లెవెల్ పొజిషన్కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీని కన్ఫర్ చేస్తారు. సో ఈ యొక్క పొజిషన్ అనేటువంటిది చాలా ప్రెస్టీజియస్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ దట్ ప్లేస్ ఇన్ అవర్ కంట్రీ అండి. సో టీవీ సోమనాథన్ గారికి మనకి ఏంటి అని అంటే కనుక సో క్యాబినెట్ సెక్రటరీ పదవిని అయితే కనుక ఇవ్వడం అయితే జరిగింది. సో దట్ క్యాబినెట్ సెక్రటరీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మీకు క్యాబినెట్ సెక్రటరీ ఎవరు అపాయింట్ అయ్యారు అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సో బట్ కానీ మనకి సో యూపీఎస్సీ లెవెల్లో యూ షుడ్ అండర్స్టాండ్ ద కోర్ పార్ట్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ. అసలు క్యాబినెట్ సెక్రటరీ ఏం చేస్తారు, క్యాబినెట్ సెక్రటేరియట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. క్యాబినెట్ సెక్రటేరియట్కి హెడ్ మనకి యొక్క క్యాబినెట్ సెక్రటరీ. సో చూడండి, కాంటెక్స్ట్ ఏంటంటే టీవీ సోమనాథన్ టేక్స్ చార్జ్ యాజ్ ద క్యాబినెట్ సెక్రటరీ. అసలు క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ ద టాప్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్. సో మనకి 3 ఆర్గాన్స్ ఉంటాయి కదా మనకి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, సెకండ్ వన్ ఈజ్ లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద థర్డ్ వన్ ఈజ్ జ్యుడిషియరీ. సో వాటిల్లో మనకి ఏంటి అని అంటే కనుక ఎగ్జిక్యూటివ్ టాప్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ ఏంటి అని అంటే కనుక సో హీఈస్ ద క్యాబినెట్ సెక్రటరీ అండ్ హీఈస్ ద సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసి సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ అయ్యి సో మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క కెరియర్లో ఆ యొక్క ల్యాడర్లో మనకి ఏంటి అని అంటే అలా ముందుకు వెళ్తూ సో సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీ పదవిని ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్యాబినెట్ సెక్రటరీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సో సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్ ఇన్ అవర్ కంట్రీ మనకి. ఎస్, అండ్ ద క్యాబినెట్ సెక్రటేరియట్ ఈజ్ సంథింగ్ వన్ ఇంపార్టెంట్ ఆఫీస్ మనకి. ఇట్ ఫంక్షన్స్ డైరెక్ట్లీ అండర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క క్యాబినెట్ సెక్రటేరియట్కి అడ్మినిస్ట్రేటివ్ హెడ్డే మనకి క్యాబినెట్ సెక్రటరీ. సో హూ ఈజ్ ఆల్సో ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ బోర్డ్. ఇది ప్రిలిమ్స్లో మీకు అడిగేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనకి. సో ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటేరియట్ ఈజ్ ద క్యాబినెట్ సెక్రటరీ అండ్ హీ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ బోర్డ్. సివిల్ సర్వీసెస్ బోర్డ్కి ఎక్స్ అఫీషియో చైర్మన్గా కూడా మనకి ఏంటంటే క్యాబినెట్ సెక్రటరీ మనకి వ్యవహరిస్తూ ఉంటారు. అండ్ మెయిన్గా క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 2 ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉన్నాయండి మనకి. ఏంటి అంటే కనుక ఆర్ ఇంపార్టెంట్ రూల్స్ మనకి. సో దట్ గవర్నమెంట్ యొక్క డే టు డే అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా మనకి ఏంటి అంటే క్యాబినెట్ సెక్రటేరియట్ చూసుకుంటుంది. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961 అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961. ఈ యొక్క ఈ పర్టికులర్ యాక్ట్స్ని కూడా గవర్నమెంట్ లెజిస్లేషన్స్ని కూడా మనకి క్యాబినెట్ సెక్రటేరియట్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో ఓకే, దేర్ బై ఫెసిలిటేటింగ్ the smooth transaction of business in the ministries and as well as the departments. So all over the ministries and as well as the departments ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని ministries and departments యొక్క ఫంక్షనింగ్ అనేటువంటిది సో ఫెసిలిటేట్ చేయడానికి మనకి ఈ యొక్క క్యాబినెట్ సెక్రటేరియట్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ. మనకి ఈ బాడీ ఏం చేస్తుంది అని అంటే మిగతా మినిస్ట్రీస్ అందరితోనూ కూడా కోఆర్డినేట్ అవ్వడము, ఏవైనా 2 మినిస్ట్రీస్కి మధ్య ఏవైనా డిఫరెన్సెస్ వస్తే కనుక వాటిని సెటిల్ చేయడం, ఇష్యూని సార్ట్అవుట్ చేయడము. సో ఇవన్నీ కూడా మధ్యలో మనకి క్యాబినెట్ సెక్రటేరియట్ అయితే ఉంటుంది. ది సెక్రటేరియట్ అసిస్ట్స్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ యాజ్ వెల్, లైక్ బై ఎన్షూరింగ్ ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేట్. సో దెర్ విల్ బి సమ్ స్కీమ్స్ విచ్ రిక్వైర్స్ ద మల్టిపుల్ మినిస్ట్రీస్ కోఆర్డినేషన్. ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ
majority of the schemes requires the interministerial coordination only. So in that context మనకి ఏంటి అని అంటే కనుక క్యాబినెట్ సెక్రటేరియట్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఆ రెండిటి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా, సో రెండు మినిస్ట్రీస్ ఆర్ రెండు డిపార్ట్మెంట్స్ మధ్యన మనకి క్యాబినెట్ సెక్రటేరియట్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఒక బ్రిడ్జ్ లాగా మనకి యాక్ట్ చేస్తూ ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ ఇన్షూర్ చేయటము, ఎనీ డిఫరెన్సెస్ ఏమైనా మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్కి ఉంటే కనుక వాటిని సార్ట్అవుట్ చేయటము, ఇవన్నీ కూడా మనకి క్యాబినెట్ సెక్రటరీ వాళ్ళు క్యాబినెట్ సెక్రటేరియట్ చేస్తుంది. క్యాబినెట్ సెక్రటేరియట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మనకి క్యాబినెట్ సెక్రటరీ అనమాట. సో ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్ పొజిషన్ అండి. సో ప్రతి సివిల్ సర్వెంట్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో హీ వాంట్ టు సో హయ్యెస్ట్ ల్యాడర్ మనకి ఏంటి అని అంటే కనుక క్యాబినెట్ సెక్రటరీ. ఎస్, అండ్ అలాగే దెర్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి మనకైతే కన్స్టిట్యూట్ చేస్తారు. ఏదైనా ఎప్పుడైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సైక్లోన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఎనీ ఎర్త్క్వేక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఎనీ డిజాస్టర్స్ జరుగుతున్నప్పుడు, సో దానికి సంబంధించి ఒక ఇమీడియట్గా ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేయబడడం జరుగుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి. ఆ యొక్క క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీని కూడా హెడ్ చేసేటువంటిది క్యాబినెట్ సెక్రటరీనే. ప్లీజ్ బీ వెరీ క్లియర్. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఈజ్ హెడెడ్ బై దట్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీ విల్ సో చైర్ ద నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. అండ్ రీసెంట్గా మనకి అలాగే సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ అని కూడా పెట్టారు మనకి. ఈ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్ కూడా మనకి ఏంటి అంటే ఇట్ ఈస్ చైర్డ్ బై ద క్యాబినెట్ సెక్రటరీ ఓన్లీ అండి. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఈజ్ ఆల్సో చైర్డ్ బై క్యాబినెట్ సెక్రటరీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ. హీ ఈస్ ద సో ex officio chairperson for the Civil Services Board, and mainly the Cabinet Secretariat will administer two important acts: the Government of India Transaction of Business Rules 1961, the Government of India Allocation of Business Rules 1961. సో మొత్తం ఆల్ ఓవర్ మినిస్ట్రీస్ యొక్క ఫంక్షన్కి సంబంధించి డే టు డే అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్యాబినెట్ సెక్రటేరియట్ వాళ్ళు అయితే చూసుకుంటారు. క్యాబినెట్ సెక్రటేరియట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మనకి క్యాబినెట్ సెక్రటరీ. సో హూ వాజ్ విజ్ టీవీ సోమనాథన్. టీవీ సోమనాథన్ వాజ్ రీసెంట్లీ టేకెన్ చార్జ్ యాజ్ క్యాబినెట్ సెక్రటరీ. సో జనరల్లీ యూపీఎస్సీలో మనకి నేమ్స్ అయితే కనుక అడగరండి, లైక్ హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ అని చెప్పి నేమ్స్ మీద అయితే ఫోకస్ ఉండదు, బట్ అండర్లయింగ్ ఆర్గనైజేషన్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎస్, దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Then comes the second important thing, that is over 2,700 scientists at the India's top farm research body recruited laterally without reservation. So this is something which is a very very important burning topic andi manaki. Endukanante kanaka so the lateral entry scheme ఆల్రెడీ మనము ఈ లేటరల్ ఎంట్రీ స్కీమ్ ఎక్కడ మనం చూడడం జరిగింది. సో సివిల్ సర్వీసెస్కి సంబంధించి మనము ఈ యొక్క లేటరల్ ఎంట్రీ స్కీమ్ అయితే కనుక జరిగింది కదా సివిల్ సర్వీసెస్కి సంబంధించి. సో గవర్నమెంట్ ఏం ప్రపోజ్ చేశారు, సో ద డెప్యూటీ సెక్రటరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్రటరీస్ని వీళ్ళు లేటరల్ ఎంట్రీ ద్వారా, డెప్యూటీ సెక్రటరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సో సెక్రటరీస్ని లేటరల్ ఎంట్రీ ద్వారా మనకి అపాయింట్ చేస్తారు. లేటరల్ ఎంట్రీ ద్వారా అంటే అర్థం ఏంటి? సో ఐడియల్లీ ఇప్పుడు సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే రాయాల్సినటువంటి ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. సో ఈ యొక్క సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసి సో 3 స్టేజెస్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ క్వాలిఫై చేసి సో 2 year or 2 years ట్రైనింగ్ తీసుకుని దెన్ దే విల్ బికమ్ ఏ సివిల్ సర్వెంట్. ట్రూ, రైట్? సో దెన్ ఇలా కాకుండా అంటే అసలు ఈ ఎగ్జామ్ రాసే పద్ధతే లేకుండా సో ఇఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ అరౌండ్ 40 to 45 years ఆఫ్ ఏజ్ ఆర్ 40 years ప్లస్ ఉండి సో 15 years ప్లస్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక, ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దెన్ దట్ పర్టికులర్ పర్సన్ క్యాన్ బీ అపాయింటెడ్ డైరెక్ట్లీ యాజ్ ఏ డెప్యూటీ సెక్రటరీ ఆర్ యాజ్ ఏ సెక్రటరీ అనమాట. సో డెప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా మనకి ఏంటంటే అపాయింట్ అయితే కనుక చేయబడుతుంది. దిస్ ఈజ్ ద న్యూ స్కీమ్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఈ యొక్క లాటరల్ ఎంట్రీ స్కీమ్ గురించి మనం ఆల్రెడీ మన యొక్క ఛానల్లో మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ద ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్ లాటరల్ ఎంట్రీ స్కీమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ సపోర్టింగ్ ద లాటరల్ ఎంట్రీ స్కీమ్ మనం డిస్కస్ చేసాము. సో ట్రై టు వాచ్ దట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. అండ్ ఇప్పుడు ఇక్కడికి న్యూస్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే దేర్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ఐకార్. సో ఐకార్ అంటే అర్థం ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. సో మన కంట్రీలో అగ్రికల్చర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, సో మోర్ అండ్ మోర్ కొత్త కొత్త టెక్నాలజీస్ గురించి, వాటి గురించి రీసెర్చ్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ బాడీయే ఐకార్, దట్ ఈస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. అయితే ఈ యొక్క ఐకార్లోకి మనకి ఎంటర్ అవ్వాలి అని అంటే దెర్ ఈస్ వన్ రూట్, దట్ ఈస్ త్రూ ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ ద్వారా, మెరిట్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఎంటర్ అవ్వచ్చు. సో దట్ పర్టికులర్ ఎగ్జామ్ ఇఫ్ యూ సీ, సో మనకి ఏంటి అని అంటే కనుక, సో ద నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్వ్యూ, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ. సో క్రాక్ చేసినట్లయితే కనుక అప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ని మనం ఏంటి అని అంటే ఈ యొక్క ఐకార్లో మనకి సో సైంటిస్ట్గా, సో అగ్రికల్చరల్ సైంటిస్ట్గా మనకి అపాయింట్ అయితే చేస్తారు. సో ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏం నడుస్తుందంటే దట్ ఈస్ నోన్ యాజ్ లాటరల్ ఎంట్రీ స్కీమ్. ఈ యొక్క లాటరల్ ఎంట్రీ స్కీమ్ అనమాట. ఈ లాటరల్ అంటే ఐకార్లో కూడా ఈ లాటరల్ ఎంట్రీ స్కీమ్ ఉంది ఇప్పటికీ. సో 2007 నుంచి మనకి ఇప్పటికి వచ్చేసి 2700 మంది సైంటిస్ట్స్ని, 2700 సైంటిస్ట్స్ని ఇన్ ద సీనియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిడ్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సీనియర్ లెవెల్లో ఈ యొక్క లాటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా మనకి ఏంటంటే అపాయింట్ అయితే చేశారట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇప్పుడు నార్మల్ ఎగ్జామ్ ద్వారా వెళ్తే దేర్ విల్ బి రిజర్వేషన్ సిస్టమ్ ఆల్సో. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ లాటరల్ ఎంట్రీలో ఎటువంటి రిజర్వేషన్స్ ఇవ్వలేదు. మన యూపీఎస్సీ నోటిఫికేషన్ కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కదా సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి లాటరల్ ఎంట్రీ నోటిఫికేషన్. మరి అలాంటప్పుడు ఎందుకు రిజర్వేషన్స్ లేవని చెప్పేసి, సో అలాంటప్పుడు మరి ఇక్కడ ఐకార్లో కూడా లాటరల్ ఎంట్రీలో అపాయింట్ చేసుకుంటున్నప్పుడు దేర్ నీడ్ టు బి ప్రొవైడెడ్ రిజర్వేషన్స్. సో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ ద సొసైటీకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసి మనం వాళ్ళని కూడా ఎంపవర్ చేయాలి. అందుకని ఇలా ఎగ్జామినేషన్ ద్వారా వచ్చినటువంటి అగ్రికల్చరల్ సైంటిస్ట్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రెజల్యూషన్ని పాస్ చేసుకుని ఈ లాటరల్ ఎంట్రీ విధానాన్ని కంప్లీట్లీ బ్యాన్ చేయండి. బికాజ్ ఎందుకంటే సో ఇలాగా మేము ఇలా ఎగ్జామినేషన్ రాసుకుని వచ్చినటువంటి మాకు ఎటువంటి సీనియర్ లెవెల్ పొజిషన్స్ రావట్లేదు. బికాస్ దే ఆర్ ఆల్ ఆక్యుపైడ్ బై దిస్ లాటరల్ ఎంట్రీ పీపుల్. సో ఈ లాటరల్ ఎంట్రీ పీపుల్ ద్వారా మనకి ఏంటి అంటే స్పెషలిస్ట్స్ లాటరల్ ఎంట్రీ పీపుల్ ద్వారా వచ్చి సో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఆక్యుపై చేసేసుకుంటున్నారు. అండ్ దట్ ఈస్ ఫస్ట్ కన్సర్న్. అండ్ ది సెకండ్ కన్సర్న్ ఈస్ లాటరల్ ఎంట్రీ విధానం ద్వారా వస్తున్నటువంటి వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ కూడా సిస్టమ్ కూడా లేదు. సో ఓకే అంటే నో రిజర్వేషన్ ఈస్ బీయింగ్ గివెన్ సో టు దట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. మరి అలాంటప్పుడు ఈ యొక్క సీనియర్ లెవెల్ పొజిషన్స్లో వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఇంకెక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి మనకి ఈ యొక్క విధానాన్ని బ్యాన్ చేయమని చెప్పి ఈ యొక్క అగ్రికల్చరల్ సైంటిస్ట్ అందరూ కూడా మనకి రెజల్యూషన్ని కూడా పాస్ చేయడం జరిగిందండి. అంటే ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు సివిల్ సర్వీసెస్. సో లాటరల్ ఎంట్రీ స్కీమ్ మనం సివిల్ సర్వీసెస్లో ఏదైతే ఇష్యూ చూసామో సో ద సేమ్ ఇష్యూ హియర్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఇలా లాటరల్ ఎంట్రీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది, జాబ్ రాసుకుని వచ్చేవాళ్ళు కొంతమంది, ఎగ్జామ్ రాసుకుని వచ్చేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా ఏంటి అని అంటే ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్, సో ఒక రకమైనటువంటి టాక్సిక్ కల్చర్ అయితే కనుక ఇంక్రీజ్ అయిపోయింది. దాని మూలన ఎఫిషియన్సీ తగ్గిపోతుంది ఐకార్లో కూడా అని చెప్పేసి మనకి సో వీళ్ళు ఈ రెజల్యూషన్లో చెప్పడం అయితే జరుగుతుందండి. సో దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. కాబట్టి ఏంటి అని అంటే కనుక సో నౌ ఈ యొక్క లాటరల్ ఎంట్రీ విధానం దీంట్లో కూడా మనం ఏం చేయాలి అని అంటే రిజర్వేషన్ సిస్టమ్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసి సో దట్ ద టాప్ లెవెల్ పొజిషన్స్లో కూడా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ యొక్క రిప్రజెంటేషన్ ఉండేలాగా మనం ఏంటంటే ఎన్ష్యూర్ చేసుకోవాలన్నమాట. ఓవర్ 2700 సైంటిస్ట్ అట్ ద ఇండియాస్ టాప్ ఫార్మ్ రీసెర్చ్ బాడీ రిక్రూటెడ్ లాటరల్లీ వితౌట్ రిజర్వేషన్. సో ఓకే దిస్ ఈజ్ సంథింగ్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఐకార్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మన కంట్రీలో. సో ఐకార్ అండర్లో చాలా ఇన్స్టిట్యూషన్స్, అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. వాటిల్లో అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ కింద మనకి ఏంటి అని అంటే కనుక అపాయింట్ అవ్వాలి అని అంటే కనుక దే హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్, దే హ్యావ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, సో అండ్ దే హ్యావ్ టు క్లియర్ ఇట్. ఎగ్జామినేషన్ ప్రాసెస్ ద్వారా ఎంట్రీ లెవెల్ నుంచి ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా ఐకార్లో సిమిలర్ పద్ధతి ఏంటి మనకి లాటరల్ ఎంట్రీ స్కీమ్ని అయితే మనకి తీసుకుని వచ్చారు. Yes, so this is something related to these things and you are expected to know. Let us read some important points about ICAR. So ఇది మనకి ఏంటి అంటే you need to think over, see the same thing civil services కి సంబంధించినటువంటి lateral entry scheme,
అండ్ ఈవెన్ ఇక్కడ ఐకార్కి సంబంధించినటువంటి లాటరల్ ఎంట్రీ స్కీమ్ కూడా. సో దే ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. సో అండ్ టాక్సిక్ కల్చర్ అనేటువంటిది ప్రమోట్ అవుతోంది ఇక్కడ ఐకార్లో, దాని వలన ఎఫిషియన్సీ తగ్గిపోతోంది అని చెప్పి మనకి కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ రియల్లీ లాటరల్ ఎంట్రీ స్కీమ్ అనేటువంటిది రియల్లీ డస్ ఇట్ బెనిఫిట్ ద ఆర్గనైజేషన్ ఇన్ ట్రూ సెన్స్, ఆర్ సో మనకి ఏంటంటే అది కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుందా అనేటువంటిది సో మనము క్వశ్చన్ చేసుకోవాలి. ఎస్, దెన్ అట్ ద సేమ్ టైం అసలు ఐకార్ అనేటువంటి ఆర్గనైజేషన్ జనరల్లీ మీకు ప్రిలిమ్స్ రిలేటెడ్లో అడుగుతూ ఉంటారండి. ఐకార్ అనేటువంటిది మనకి సంస్థ మనకి 1929లో ఎస్టాబ్లిష్ అయింది. ఒక రిజిస్టర్డ్ సొసైటీగా అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 మనకి ఎస్టాబ్లిష్ అయినటువంటి బాడీ ఈ యొక్క ఐకార్, దట్ ఈస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అని చెప్పేసి. ఇట్ ఈస్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్ అండ్ విచ్ కమ్స్ అండర్ ఏ మినిస్ట్రీ, అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి ఈ యొక్క బాడీ ఐకార్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో, ఐకార్ అనేటువంటిది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ అండర్లోకి వస్తుంది. ద సంథింగ్ కాల్డ్ యాజ్ DARE, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ద హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మీకు న్యూఢిల్లీలో ఉందండి ఈ యొక్క పర్టికులర్ బాడీది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నేషనల్ అగ్రికల్చరల్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలోనే సో అతిపెద్ద అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి యొక్క ఐకార్ కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఐకార్లో మనకి చూసుకున్నట్లయితే అరౌండ్ 100+ ఐకార్ ఇన్స్టిట్యూషన్స్, 71 అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఉన్నాయండి మనకి. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద అపెక్స్ బాడీ, అంటే సుప్రీం బాడీ ఫర్ కోఆర్డినేటింగ్, గైడింగ్ అండ్ మేనేజింగ్ ద రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ అగ్రికల్చరల్ ఇంక్లూడింగ్ ద హార్టికల్చర్, ఫిషరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఈ యొక్క హార్టికల్చర్ సెక్టార్లో, ఫిషరీస్ సెక్టార్లో వీటన్నిటిలో కూడా మనకి ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి బాడీ మనకి ఈ యొక్క ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఈస్ నాట్ ఎ స్టాట్యుటరీ బాడీ. సో ఇట్ వాస్ బేసికలీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ రిజిస్టర్డ్ సొసైటీ under the Societies Registration Act 1860, and it comes under Indian Council of Agricultural Research comes under Ministry of Science and Technology అంటూ ఉంటారు. It actually comes under the Ministry of Agriculture and Farmers Welfare అండర్లోకి మనకు వస్తుందండి. సో ఓకేనా, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో అయితే దీని యొక్క బాడీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇది ఐకార్ సిస్టంలో కూడా ఈ యొక్క లాటరల్ ఎంట్రీ విధానం గురించి మనకి న్యూస్లో అయితే కనుక ఉంది. సో లాటరల్ ఎంట్రీ స్కీమ్ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఆల్రెడీ మనం దాంట్లో వీడియో చేసాము. ప్లీజ్ ట్రై టు వాచ్ ఇట్. సో ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ నౌ సిమిలర్లీ యూ కెన్ ఇంటర్కనెక్ట్ విత్ దట్ ఆఫ్ ద ఐకార్కి సంబంధించినటువంటి దాంతో ఇంటర్కనెక్ట్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ ఎగ్జామ్ రూట్ మెరిట్ ద్వారా, అండ్ ద అదర్ ఈస్ దిస్ లాటరల్ ఎంట్రీ స్కీమ్ అనమాట. సో ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఎస్, LGBTQIA+. So couples can open the joint bank accounts, the central government. So central government is basically saying that so there is nothing cannot be prevented from the opening the joint bank accounts. వాళ్ళు కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో జాయింట్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, వాళ్ళ మీద ఎటువంటి సో రిస్ట్రిక్షన్ లేదు అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో ఇది లాస్ట్ టైం మొన్న మనకి ఏంటి అని అంటే అక్టోబర్ 2023లో సో సుప్రీం కోర్టు సో వీళ్ళ యొక్క LGBTQ సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి మనకి ఏంటి అని అంటే సో రిజెక్ట్ చేస్తూ సో గవర్నమెంట్ని సో యూ టేక్ ద సమ్ ఇంపార్టెంట్ పాలసీస్ సో ఓకే సో దట్ కన్సిడర్ ఎనేబులింగ్ దెమ్ టు సో వాళ్ళకు కూడా ఈక్వల్ ఎంటైటిల్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈక్వల్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయమని సో ద గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చారండి సుప్రీంకోర్టు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏం చెప్తున్నారు అని అంటే గవర్నమెంట్ సో దెర్ ఈజ్ నో సచ్ రిస్ట్రిక్షన్ అండ్ దే కెన్ ఓపెన్ ద బ్యాంక్ అకౌంట్స్ అండ్ దే కెన్ ఈవెన్ నామినేట్ ద బెనిఫిషరీస్ యాజ్ వెల్ అని చెప్పేసి మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి చెప్పడం అయితే కనుక జరుగుతుంది. సో ఎస్, so nothing more than that. Then the next important is very very important article and members at the Pacific Islands Forum back the joint police plan, maintain the Taiwan ties. మనకి ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్స్ ఫారం PIF అంటారు, వెరీ 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 ఇంపార్టెంట్ ఫారం. ఈ యొక్క ఫారం యొక్క రీజనల్ గ్రూపింగ్ ఈ యొక్క రీజనల్ సమ్మిట్ మనకి రీసెంట్గా కన్క్లూడ్ అయ్యింది. ఈ యొక్క రీజనల్ సమ్మిట్ మనకి రీసెంట్గా కన్క్లూడ్ అయ్యింది ఎక్కడ
టోంగా అనేటువంటి దేశంలో అనేటువంటి ఐలాండ్ కంట్రీలో మనకి యొక్క పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం అయితే కనుక జరిగిందండి. సో ఇది మనకన్నీ కూడా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అని అంటే కనుక పసిఫిక్ ఓషన్లో మనకి పేరులోనే ఉంది కదా మనకి. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ ద పసిఫిక్ ఐలాండ్స్. సో దేర్ ఆర్ సో మెనీ ఐలాండ్స్. ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్స్ ఫోరంలో మనకి అరౌండ్ 18 నేషన్స్ అయితే మనకి ఉన్నాయి. 18 నేషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఆస్ట్రేలియా, కుక్ ఐలాండ్స్, కిరిబాటి, తువాలు, వనాటు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఐలాండ్ నేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళ యొక్క రీజనల్ సమ్మిట్ రీసెంట్గా జరిగింది. సో ఎస్టర్డే మనకి ఈ యొక్క ఫోరంలో మనకి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ కూడా మాట్లాడుతూ ఏంటి అని అంటే కనుక సో ప్రపంచ అన్నిటినీ కూడా మనం ఏంటి అని అంటే సో ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వైపు దృష్టి మళ్లించాలి. సో ఎందుకని అని అంటే కనుక బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్ ఈ యొక్క ఐలాండ్ నేషన్స్ ఆర్ సఫరింగ్ ద మోస్ట్. సో దే ఆర్ సబ్మర్జింగ్. ఇవి మునిగిపోతున్నాయి ఐలాండ్ నేషన్స్ అనేటువంటివి. ఎందుకు మునిగిపోతున్నాయి? సీ లెవెల్స్ అనేటువంటివి రైజ్ అయిపోవడం మూలాన. సో సీ లెవెల్స్ అనేటువంటివి రైజ్ అవుతూ ఉన్న మూలాన మనకి ఏంటి అంటే గ్లేషియర్స్ అనేటువంటివి మెల్ట్ అవుతూ సీ లెవెల్స్ అనేటివి రైజ్ అవుతూ ఉన్న మూలాన మనకి యొక్క ఐలాండ్ నేషన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అంటే ఆ యొక్క సముద్రాలకు ఆనుకున్నటువంటి ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ కూడా మునిగిపోతున్నాయి అన్నమాట. సో దేర్ ఫోర్ ఆంటోనియో గ్యుటెరస్ ఈ సమిట్లో మాట్లాడుతూ ఆయన చెప్తున్నది ఏంటి అని అంటే కనుక ప్రపంచ దేశాలని పర్టికులర్లీ G20 కంట్రీస్ని బికాజ్ వేర్ ద మోర్ ఎమిషన్స్ జరుగుతున్నటువంటి దేశాలు లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, ఇండియా, ఈ కంట్రీస్ అన్నిటినీ కూడా మనం ఏంటి అని అంటే కనుక వాళ్ళ దృష్టికి మనం ఈ ఇష్యూని తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ ఇష్యూని రైజ్ చేయడం జరిగిందండి. సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ మనకి రైజ్ చేసింది ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ జాయింట్ పోలీస్ ప్లాన్. సో సో ద పసిఫిక్ పాలసింగ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారనమాట. పసిఫిక్ పాలసింగ్ ఇనిషియేటివ్. సో ఈ యొక్క పసిఫిక్ పాలసింగ్ ఇనిషియేటివ్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఈ యొక్క పసిఫిక్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉందో ఈ రీజియన్కి సంబంధించినటువంటి వాటిలో ఈ రీజియన్లో అరౌండ్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయనుకున్నామో 18 కంట్రీస్ ఉన్నాయి. ఈ యొక్క 18 కంట్రీస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మెంబర్ కాదు, లైక్ చైనా మెంబర్ కాదు. సో వీళ్ళెవరో మెంబర్ కంట్రీస్ కాదనమాట. దీంట్లో వాట్ దే ఆర్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ దిస్ రీజియన్. ఈ రీజియన్ మీద వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చైనా. సో మనకేంటి అని అంటే ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్ గ్రూప్ నేషన్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నేషన్ ఈ సాల్మన్ ఐలాండ్స్ అని చెప్పేసి ఉన్నాయి మనకి. సాల్మన్ ఐలాండ్స్కి యాలీ ఆర్ నథింగ్ బట్ ఏ ఫ్రెండ్ వచ్చేసి మనకి చైనా. సో చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ సాల్మన్ ఐలాండ్స్ వాళ్ళు ఏంటి అని అంటే 2022లో మనకి ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు దిస్ పర్టికులర్ రీజియన్. సో ఈ రకంగా ఎక్స్టర్నల్ కంట్రీస్ అంటే ఏంటంటే చైనా ఏ విధంగా ప్రయత్నిస్తోంది అని అంటే కనుక ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ అన్నిటితోటి కూడా సో వాళ్ళకి ఈ యొక్క సెక్యూరిటీ అగ్రిమెంట్ మీకు నేను సెక్యూరిటీ నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి చైనా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఈ రీజియన్లో పెంచుకుందాము అని చెప్పేసి స్ట్రాటజీస్ని వేస్తోందండి. కానీ ఈ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు అని అంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ వన్ ఫ్యామిలీ. సో మనందరికీ కూడా ఏంటి అని అంటే కనుక మన ఓన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉండాలి అని చెప్పి ఆస్ట్రేలియా వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పోలీసింగ్ ఇనిషియేటివ్ని మనకి తీసుకుని వచ్చారు. సో ఈ యొక్క ఇనిషియేటివ్ని మొత్తం మిగతా దేశాలన్నీ కూడా యాక్సెప్ట్ అయితే కనుక చేస్తున్నాయి ఇప్పుడు. అందుకని పసిఫిక్ పోలీసింగ్ ఇనిషియేటివ్ అనేటువంటి దాన్ని తీసుకొస్తున్నారండి. సో దట్ ఏంటి అని అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ని దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సో వీళ్ళంతటినీ కూడా వీళ్ళే డెవలప్ చేసుకుంటారట ఇప్పుడు. సో వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ సో వీ వోంట్ డిపెండ్ అపాన్ ఎక్స్టర్నల్ కంట్రీ అంటే ఇండైరెక్ట్లీ దే ఆర్ రిఫరెన్సింగ్ టు చైనా. సో చైనాని రిఫర్ చేస్తూ ఏం చెప్తున్నారు అని అంటే కనుక వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ సెక్యూరిటీ ఫోర్సెస్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ సెక్యూరిటీ అని చెప్పేసి మనకి వీళ్ళు సో చెప్పడం అయితే కనుక జరుగుతుంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ బేసికల్లీ టు కీప్ చైనా అవుట్ సైడ్. సో ఈ యొక్క సెక్యూరిటీ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి ఈ రీజియన్ మీదన తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. ఈ యొక్క పసిఫిక్ పాలసింగ్ని అనే కాన్సెప్ట్ని మనకి తీసుకొచ్చింది ఎవరు అని అంటే ఆస్ట్రేలియా వాళ్ళు అయితే తీసుకుని వచ్చారండి. సో ద ఆస్ట్రేలియా సెడ్ దట్ వీ విల్ ఈవెన్ ప్రొవైడ్ ద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యాజ్ వెల్. సో మేము విల్ ప్రొవైడ్ ద ఫండ్స్ యాజ్ వెల్. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంట్కి ఫండ్స్ని కూడా మేము ఎస్టాబ్లిష్
ఎస్టాబ్లిష్ అయితే కనుక చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం ఏంటి, వీటికి సంబంధించి మనం స్టడీ చేసుకోవాలి. సో చూడండి, ద పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం రీసెంట్లీ కన్క్లూడెడ్ ఇన్ ద నుకు ఎలోఫా అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ టాంగా అనేటువంటిది మనకి ఒక పసిఫిక్ ఐలాండ్ దేశము. అక్కడ మనకి ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం అనేటువంటి సమిట్, వీళ్ళ యొక్క రీజనల్ సమిట్ రీసెంట్గా మనకి కన్క్లూడ్ అయ్యిందండి. పసిఫిక్ ఓషన్, ద రీజియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క పసిఫిక్ ఓషన్ రీజియన్ మీద ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్ మీదన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవటానికి మిగతా దేశాలు లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, they are trying to increase their influence, increase their footprint in this particular region. సో అసలు ఈ పసిఫిక్ ఐలాండ్స్ ఫోరంకి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటే కనుక అసలు ఎప్పుడు ఫార్మ్ అయింది ఇది అని చెప్పేసి మనం చూసినట్లయితే ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1971. సో 1971లో మనకి పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ అన్నీ కూడా మనకి ఫార్మ్ అయ్యాయండి. దీంట్లో మనకి 18 మెంబర్ నేషన్స్ అయితే ఉన్నారనమాట, విచ్ ఆర్ లొకేటెడ్ in the Pacific Ocean. Like some of them include Australia, Fiji Islands. మొన్న ఈ ఫిజీకి మన యొక్క ప్రెసిడెంట్ కూడా వెళ్ళడం జరిగింది కదండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి కిరిబాటి, ద పపువా న్యూ గిని, సమోవా, సాల్మన్ ఐలాండ్స్. ఈ సాల్మన్ ఐలాండ్స్ చైనా యొక్క అలీ అనమాట, ఎక్సెట్రా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తువాలు, వనాటు అని చెప్పేసి ఇంకా రకరకాల కంట్రీస్ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్స్ ఫోరంలో మెంబర్ నేషన్స్. దిస్ ఆర్గనైజేషన్ primarily discusses the priority issues at its annual meeting where the decisions made by the member states are reached by the consensus. సో మొత్తం అన్ని కంట్రీస్ కూడా ఒక కన్సెన్సస్ ద్వారా, ఒక అగ్రిమెంట్ ద్వారానే డెసిషన్స్ అనేటువంటివి తీసుకోవడం అయితే కనుక జరుగుతుంది. అంటే అందరికీ అది యాక్సెప్ట్ అవ్వాలన్నమాట. సో ఓకే, అయితే వీళ్ళకి ఒక సెపరేట్గా సెక్రటేరియట్ కూడా ఉందండి. ద డెసిషన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై ద పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం సెక్రటేరియట్. యునైటెడ్ నేషన్స్ యొక్క డెసిషన్స్ని యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ ఏ విధంగా మనకి ఏంటంటే ఇది చేస్తుందో అదే విధంగా మనకి ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం సెక్రటేరియట్ కూడా మనకైతే ఉంది. అండ్ క్లైమేట్ చేంజ్, బికాస్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువ సఫర్ అవుతున్నటువంటి నేషన్స్లో ఎవరు అని అంటే ఈ యొక్క స్మాల్ ఐలాండ్ నేషన్స్ అండి. అందుకని వీళ్ళు ఒక డెడికేటెడ్ ఫండ్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో దే ఆర్ ట్రయింగ్ టు రైజ్ ద ఫండ్స్ ఫర్ దట్ పర్టికులర్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ. దాని పేరు వచ్చేసి మనకి ద పసిఫిక్ రెసిలియన్స్ ఫెసిలిటీ అని చెప్పేసి మనకి ఎస్టాబ్లిష్ చేశారనమాట. పసిఫిక్ రెసిలియన్స్ ఫెసిలిటీ అని చెప్పేసి. సో ద పిఐఎఫ్ మెంబర్స్ ఆర్ పుషింగ్ టు రైజ్ ద ఫండ్స్ ఫర్ ద క్లైమేట్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక ద పసిఫిక్ రెసిలియన్స్ ఫెసిలిటీ అని చెప్పేసి మనకి. సో ఈ ఫండ్ గురించి కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్, బికాస్ ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అవుతున్నటువంటి మొట్టమొదటి దేశాల్లో స్మాల్ ఐలాండ్ కంట్రీస్ ఆర్ ఆన్ ద టాప్ పొజిషన్. సో ఈవెన్ యూ కెన్ కోట్ ద యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ యొక్క స్టేట్మెంట్స్ని కూడా మీరు కోట్ చేస్తూ, సో బేసికల్లీ ఈయన కూడా మనకి ఏంటంటే ఈ రీజనల్ సమిట్కి అటెండ్ అవ్వడము అండ్ అలాగే ఈ యొక్క G20 మెంబర్ నేషన్స్ యొక్క అటెన్షన్ని మనము డ్రా చేయాలి. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఈ దేశాలు ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఎమిషన్స్ని తగ్గించమనాలి, ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. దేర్ ఫోర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దీస్ పాయింట్స్ అండి, ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఓకే, అండ్ అలాగనే మనకి యొక్క పసిఫిక్ ఐలాండ్స్ పసిఫిక్ రెసిలియన్స్ ఫెసిలిటీ గురించి కూడా మనకు తెలియాలి. యూ కెన్ సీ ద మ్యాప్ హియర్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కంట్రీస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద పసిఫిక్ ఐలాండ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే టాంగాలో మనకి మీటింగ్ జరిగింది కదండి. సో దిస్ ఈజ్ లొకేటెడ్, టాంగా వచ్చేసి మనకి ఇక్కడ ఉందన్నమాట. సో ఇందాక మనం అనుకున్నట్టుగా ఫిజీ ఐలాండ్స్, సాల్మన్ ఐలాండ్స్, తువాలు, కిరిబాటి, సమోవా, కుక్ ఐలాండ్స్, ఫ్రెంచ్ పాలినీషియా, మార్షల్ ఐలాండ్స్, నెక్స్ట్ వనాటు, ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా పపువా న్యూగిని, వీళ్ళందరూ కూడా మనకి వీళ్ళందరూ దే ఆర్ మెంబర్ నేషన్స్ ఆఫ్ ద పసిఫిక్ ఐలాండ్ ఫోరం. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోరం అండి. మనకి ఈ యొక్క ఫోరం గురించి మనకి ఏంటంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ రీజియన్ మీదన కంప్లీట్లీ ఈ రీజియన్ మీదన మనకి ఏంటి అని అంటే చైనా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటోంది. సో అనుకుని లైక్ ద సాల్మన్ ఐలాండ్స్ ఇలాంటి అలీ కంట్రీస్ తోటి, సో ఇట్ ఈస్ ట్రయింగ్ టు exert the influence on this particular region. So now Australia has proposed something called as Pacific Policing Initiative.
ఓకే. సో అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఇప్పుడు. ఇక్కడ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక సెక్యూరిటీ ఫోర్సెస్ని వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్ రిలేటెడ్ అన్నీ కూడా ఆస్ట్రేలియాలో మనకి ఇస్తారు. సో దట్ వీళ్ళంతా కూడా ఏంటి అని అంటే కనుక ఎప్పుడైతే ఈ రీజనల్ సెక్యూరిటీ దెబ్బతింటుందో అప్పుడు ఈ ఫోర్సెస్ని మనం డిప్లాయ్ చేయడం అయితే కనుక జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ మూవ్. ఈవెన్ ఇండియాకి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ తోటి మనకి సంబంధం ఉందండి. వీ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ యాజ్ వెల్. సో రీసెంట్లీ మన యొక్క ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాస్ ఆల్సో అటెండెడ్ ఫిజీ ఐలాండ్స్ కూడా మనకి రీసెంట్గా వెళ్ళడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా ద ఫోరం ఫర్ ఇండో పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అని చెప్పేసి FIPIC అని చెప్పేసి కూడా మనకి గ్రూపింగ్ కూడా ఉందన్నమాట. ఎస్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్. సో ద పసిఫిక్ పాలసింగ్ ఇనిషియేటివ్ గురించి మీరు ఏంటంటే స్టడీ చేయాలి. పసిఫిక్ పాలసింగ్ ఇనిషియేటివ్ basically this is an initiative that is proposed by the Australia అయితే మనకి ప్రపోజ్ చేసింది. ఈ యొక్క రీజనల్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి క్రియేట్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మనకి ఇది. అండ్ అట్ ద సేమ్ టైమ్ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ అవుట్సైడ్ కంట్రీస్, ఫారిన్ కంట్రీస్ ఫర్ సెక్యూరిటీ ఫర్ సెక్యూరిటీ పర్పస్ మనం ఏంటి అని అంటే కనుక ఫారిన్ కంట్రీస్ మీదన డిపెండ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. ఓకే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్. ఎస్ దట్స్ ఇట్ అండి విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. స్ట్రాటజిక్ డైమెన్షన్లో మనకి పాకిస్తాన్ రీసెంట్లీ రిలాక్స్డ్ ద రూల్స్ టు అవార్డ్ ద రోడ్ కాంట్రాక్ట్ టు చైనా. సో పాకిస్తాన్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక మొత్తం నార్మల్ బిడ్డింగ్ ప్రాసెస్ని పక్కన పెట్టి ఈ యొక్క చైనీస్ కంపెనీస్కి మనకి రోడ్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి కాంట్రాక్ట్ని ఇవ్వడం జరిగిందండి. సో దీనికి మనకి ఏంటంటే చైనా వాళ్ళు అరౌండ్ $2 బిలియన్ మనకి లోన్ అయితే కనుక మనకి ఇస్తారనమాట. ఎవరికి? పాకిస్తాన్కి. దేనికి? రోడ్ కన్స్ట్రక్షన్కి. ఏ రోడ్ కన్స్ట్రక్షను? కారాకోరం హైవే అని చెప్పేసి విచ్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ రోడ్ పాయింట్ అయితే మనకి అది ఉంది. కారాకోరం హైవే అని చెప్పేసి మనకు అంటారు. ఈ యొక్క రోడ్ వే మనకి చాలా ఇంపార్టెంట్. లెట్ మీ షో యూ ద కారాకోరం హైవే. సో కారాకోరం హైవే వచ్చేసి ఇదిగోండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ కారాకోరం హైవే. కష్గర్ అని చెప్పేసి మనకి ఎక్కడుంది? చైనాలో ఉంది. అక్కడి నుంచి ఇస్లామాబాద్ వరకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీదుగా మనకు వచ్చేటువంటిది ఈ రూట్ పేరే కారాకోరం హైవే. ఈ కారాకోరం హైవే అరౌండ్ 800 కిలోమీటర్స్ ఫోర్త్ రూట్ అండి ఇదంతా కూడాను. సో ఇది మనకంతా కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద నుంచి మూవ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గిల్జిత్ బల్టిస్తాన్ రీజియన్ నుంచి దీని నుంచి మనకి ఏంటంటే మూవ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పర్టికులర్ రోడ్డుకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం మూలాన సమ్ సెక్షన్ ఆఫ్ ద రోడ్ మళ్ళీ ఏంటి అంటే కనుక రీకన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అనమాట. మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ అయితే కనుక చేయాలి. వన్ సెక్షన్ ఆఫ్ ద రోడ్ దట్ సెక్షన్ ఈజ్ బేసికలీ నోన్ యాజ్ ద తాకోట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రాయ్కోట్ రూట్ అంటారు. తాకోట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రాయ్కోట్ రూట్. ఈ యొక్క ప్రాజెక్ట్ని, ఈ సెక్షన్ ఆఫ్ ద కారాకోరం హైవేని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఇట్స్ ఏ $2 బిలియన్ కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. $2 బిలియన్ కాంట్రాక్ట్ అయితే కనుక మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో నౌ దట్ రైజెస్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ బికాస్ ఈ యొక్క $2 బిలియన్ కూడా మనకి ఏంటంటే చైనా వాళ్ళు లోన్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్, దీన్ని మనం ఏమంటామంటే డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటూ ఉంటారు. డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి అని అంటే కనుక సో చైనా ఇది ఫాలో అవుతూ ఉంటుందండి ఎక్కువ. సో ఈ డెట్ ట్రాప్ డిప్లొమసీలో చైనా ఏం చేస్తుంది అని అంటే కనుక కంట్రీస్కి కావాల్సినటువంటి లోన్స్ని, ఏవైతే లోన్స్ అవసరమో ఆ లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ప్రొవైడ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ తీసుకున్నటువంటి కంట్రీస్ మళ్ళీ తిరిగి పే చేయలేకపోతారో అలాంటప్పుడు ఏం చేస్తుంది అని అంటే చైనా ఆ లోన్స్ ద్వారా కన్స్ట్రక్ట్ చేసినటువంటి అసెట్స్ని ఎక్వైర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో మీరు లోన్స్ అన్నీ పే చేసేయండి తిరిగి, అప్పుడు మీ యొక్క అసెట్స్ని మేము రిలీజ్ చేసేస్తాము అని చెప్పేసి ఆ యొక్క అసెట్స్ అన్నిటినీ కూడా కంప్లీట్లీ టు టేక్ ద కంట్రోల్ ఆఫ్ దీస్ పర్టికులర్ రూట్స్ మనకి చేయడం అయితే కనుక జరుగుతుందండి.
ఓకే, డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారనమాట. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క చైనాకి ఈ యొక్క $2 బిలియన్ కాంట్రాక్ట్ని అయితే కనుక ఇప్పించడం జరిగింది. ఈ యొక్క తాకాట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రాయ్కాట్. సో తాకాట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రాయ్కాట్ రూట్ అని చెప్పేసి రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది, దేనికి సంబంధించింది అని అడుగుతూ ఉంటారు. ఇదంతా కూడా అండ్ సో అందుకనే ఈవెన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPEC కూడా మనకి ఏంటంటే సో విత్ ద అసిస్టెన్స్ ఫ్రమ్ చైనా ఓన్లీ మనకి ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఓకే, కారాకోరం హైవే గురించి ఒక 2-3 పాయింట్స్ మనం రాసుకుంటే కనుక కారాకోరం హైవే ఈజ్ బేసికలీ ఏ రోడ్ వే విచ్ కనెక్ట్స్ కష్గర్, చైనాలో కష్గర్ అనేటువంటి వెస్ట్రన్ జిన్జియాంగ్లో ఉంది మనకి, ఇది చైనా నుంచి ఇస్లామాబాద్ పాకిస్తాన్కి కనెక్ట్ చేసేటువంటి ఇంపార్టెంట్ హైవే ఈ కారాకోరం హైవే. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ రోడ్ విచ్ టుక్ ప్లేస్ ఇన్, ఈ రోజున కాదండి, ఈ రోడ్ మనకి అరౌండ్ 1970s మనకి కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి మనకి చేయడం జరిగిందనమాట. ఇట్ ఆల్మోస్ట్ టుక్ 20 years. సో ఫర్ ఎవర్ విచ్ ఎక్స్టెండ్స్ అబౌట్ 800 kilometers వరకు మనకి రూట్ అయితే కనుక ఉంటుంది. అండ్ రీసెంట్లీ పాకిస్తాన్ అవార్డెడ్ ద $2 బిలియన్ కాంట్రాక్ట్ టు ద చైనా ఫర్ ద కన్స్ట్రక్షన్ of the Takot-Raikot section of the Karakoram highway. This is very, very important. Takot-Raikot section of the Karakoram highway. అండ్ లెట్ మీ షో యూ అనదర్ ఇంపార్టెంట్ మ్యాప్. మీకు ఇంకొక మ్యాప్ అయితే కనుక చూపిస్తానండి. సో ఇది మనకి కారాకోరం హైవే నుంచి మనకి ఇలా వెళ్ళిపోతుంది ఇది. సో ఓకే, ఈ యొక్క కారాకోరం హైవే రీసెంట్గా 2 months బ్యాక్ మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ కూడా జరిగింది, దట్ ఈస్ నోన్ యాజ్ సక్ష్గామ్ వ్యాలీ అని చెప్పేసి మనకి దీని గురించి కూడా డిస్ప్యూట్లో ఉంది మనకి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఖచ్చితంగా ఇటు కారాకోరం హైవే మనకి ఎంత ఇంపార్టెంటో ఇటువైపు ఉన్నటువంటి రీసెంట్గా జరిగిన సాక్షిగామ్ వ్యాలీ అని చెప్పేసి మనకు ఉంది, ఇది కూడా మనకి అంతే ఇంపార్టెంట్. ఈ సాక్షిగామ్ వ్యాలీ అనేటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ రీజియన్ అనమాట. ఇదిగోండి, దిస్ ఈజ్ వాట్ ఈజ్ సాక్షిగామ్ వ్యాలీ. ఇది మనకి ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మనకైతే ఉంది పార్ట్. చూసారా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉందన్నమాట. సో దిస్ ఈజ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దిస్ ఈజ్ చైనా, దిస్ ఈజ్ అక్సాయి చిన్, దిస్ ఈజ్ వాట్ ఈస్ లడాక్. సో లడాక్ ఇట్స్ ఎ ప్రపోజ్డ్ యూనియన్ టెరిటరీ అని ఉంది, నవ్ ఇట్స్ ఎ యూనియన్ టెరిటరీ ఓన్లీ. సో ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ సక్షగామ్ వ్యాలీ అనేటువంటిది ఎక్కడుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. అంటే ఐడియల్లీ ఇట్ ఈస్ ఆఫ్ పాకిస్తాన్. బట్ 1963లో ఏం జరిగింది అని అంటే పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా ఒక బౌండరీ అగ్రిమెంట్ని చేసుకున్నారు. ఎప్పుడు 1963లో పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా ఈ యొక్క బౌండరీ అగ్రిమెంట్ని సైన్ చేసుకుని ఈ యొక్క సక్షగామ్ వ్యాలీ ఏదైతే ఉందో పాకిస్తాన్ వాళ్ళు సో చైనాకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసారనమాట. పాకిస్తాన్ వాళ్ళు ఈ పర్టికులర్ సక్షగామ్ వ్యాలీని చైనాకి మనకి ట్రాన్స్ఫర్ అయితే కనుక చేయడం జరిగింది. సో చూడండి, ఇట్ ఈస్ సీడెడ్ బై POK టు చైనా అని రాసింది చూడండి ఇక్కడ, సీడెడ్ బై POK. సో దట్ ఈస్ ద గివెన్ బై POK అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఎవరికి ఇచ్చేశారు, చైనాకి, టు చైనాకి మనకి సో ఇవ్వడం అయితే కనుక జరిగింది. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రీజన్. ఇక్కడ ఇండియా దెర్ ఈస్ ఎ కన్సర్న్ ఫర్ ఇండియా అనమాట. ఇప్పుడు ఈ సక్షగామ్ వ్యాలీ దగ్గర చైనా ఏం చేస్తుంది అని అంటే రోడ్ కన్స్ట్రక్షన్స్ని చేస్తున్నారు, రోడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. నవ్ ఇండియా ఈజ్ అబ్జెక్టింగ్ టు దిస్ అనమాట, సేయింగ్ దట్ ఈ యొక్క సక్షగామ్ వ్యాలీ అనేటువంటిది అసలు ఈ 1963 బార్డర్ అగ్రిమెంటే తప్పు. సో ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇల్లీగల్ ఆక్యుపేషన్. ఇది ఈ యొక్క సక్షగామ్ వ్యాలీ అనేటువంటిది ఇండియాలో పార్ట్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈవెన్ POK ఈజ్ ఆల్సో కాశ్మీర్, ఇండియాస్ కాశ్మీర్ ఓన్లీ. ఇదంతా కూడా సక్షగామ్ వ్యాలీ ఈజ్ ఇండియాస్ పార్ట్ అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు అనమాట. మనం వీఆర్ అబ్జెక్టింగ్ టు దిస్ పర్టికులర్ సక్షగామ్ వ్యాలీ మీద జరిగేటువంటి ఇన్కర్షన్స్. ఓకే, దిస్ ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ పాయింట్ యూర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ అక్సాయి చిన్ వచ్చేసి మనకి అనదర్ ఇంపార్టెంట్ రీజియన్ అండి. మనకి ఇది లడాక్ తోటి మనకి బార్డర్ అవుతూ వస్తుంది ఇది మనకి. అండ్ మనకి ఇక్కడ చూడండి LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి మనకి రాసి ఉంటుంది అనమాట. ఈ యొక్క అక్సాయి చిన్ కూడా మనం ఏం చేస్తాము అంటే ఇది ఎవరు అడ్మినిస్టర్ చేస్తున్నారు అంటే చైనా వాళ్ళు అడ్మినిస్టర్ చేస్తున్నారు. బట్ మనం ఏం క్లెయిమ్ చేస్తున్నాము అని అంటే అక్సాయి చిన్ ఈజ్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. అక్సాయి చిన్ కూడా ఏంటి అని అంటే ఇండియా యొక్క ఇంటిగ్రల్ పార్టే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి మనకి చెప్తున్నాం. సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇటువైపు నుంచి ఫ్లో అవుతున్నటువంటి కారాకోరం హైవే గురించి. కారాకోరం హైవేలో 1 section ఆఫ్ ద రోడ్ దట్ ఈజ్ నోన్ యాజ్ తాకాట్-రాయ్కాట్ సెక్షన్. అంటే డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకి రోడ్ అయితే సబ్మెర్జ్ అయిపోతుంది, అందుకని జస్ట్ ఈ సెక్షన్ ఆఫ్ ద రోడ్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద కారాకోరం
హైవే యొక్క రోడ్డు మనకి తాకాట్ రాయ్కోట్ సెక్షన్ మనకి. సో అదొక పాయింట్ మనం తెలుసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి సక్షగామ్ వ్యాలీ. సక్షగామ్ వ్యాలీ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక 1963 పాకిస్తాన్ చైనా బార్డర్ అగ్రిమెంట్ ద్వారా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి సక్షగామ్ వ్యాలీని దిస్ ఏరియా వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు దట్ ఆఫ్ ద చైనా. సో చైనాకి మనకి ట్రాన్స్ఫర్ అయితే చేశారనమాట. చైనా వాళ్ళు రీసెంట్గా మనకి సక్షగామ్ వ్యాలీలో ఏం చేస్తున్నారు, రోడ్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి మనకి చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్లేషియర్ దట్ ఈస్ సియాచెన్ గ్లేషియర్, ద హైయెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ అంటాం కదా. సో ఈ యొక్క సక్షగామ్ వ్యాలీని ఆనుకుని మనకి ఈ యొక్క సియాచెన్ గ్లేషియర్ కూడా మనకి ఇక్కడే ఉందండి. సియాచెన్ గ్లేషియర్ కూడా మనకి ఇక్కడే ఉందన్నమాట. సో ఇండియా ఇప్పుడు ఏమంటుందంటే ఈ సక్షగామ్ వ్యాలీ అంతా మాది, ఇట్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాశ్మీర్, ఇట్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో అని చెప్పేసి చైనా తోటి మనం ఈ పాకిస్తాన్ తోటి ఈ డిస్ప్యూట్ అయితే ఉంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఈ మ్యాప్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేయాల్సింది అక్సాయి చిన్. అక్సాయి చిన్ అనేటువంటిది కూడా ఏ రీజియన్ కూడా మనం ఏంటి అని అంటే కనుక సో వీ కాల్ దిస్ పర్టికులర్ రీజియన్ యాజ్ ఆర్స్, మన కంట్రీది అంటాము. బట్ కానీ చైనా హ్యాస్ ఆక్యుపైడ్ ఇట్ అండ్ చైనా ఈజ్ క్లెయిమింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఓవర్ దిస్ పర్టికులర్ టెరిటరీ. సో దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ దిస్ ఆర్టికల్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మనకి, ఏం జరుగుతుంది అని అంటే ఈ యొక్క సెక్షన్ ఆఫ్ ద హైవే, ఈ తాకాట్ రాయ్కోట్ రూట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఈ యొక్క సెక్షన్ ఆఫ్ ద కారాకోరం హైవే కన్స్ట్రక్షన్కి చైనా వాళ్ళకి ఆర్బిట్రరీగా మనకి ఏంటంటే కాంట్రాక్ట్ని ఇవ్వడం జరిగిందనమాట. అంటే నార్మల్ బిడ్డింగ్ ప్రాసెస్ని కాకుండా తప్పించి మనకి ఏంటి అని అంటే వీళ్ళకి ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ని ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను చైనా మనకి $2 బిలియన్ అయితే కనుక ఈ రోడ్డు కన్స్ట్రక్షన్కి అయితే ఇస్తున్నారండి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ పాలసీ ఆఫ్ ద చైనాస్ డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారనమాట. చైనా చాలా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది ఈ యొక్క డెట్ ట్రాప్ డిప్లొమసీ అనేటువంటిది. అండ్ వీ కెన్ ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ద ఈవెన్ సిపిఈసి యాజ్ వెల్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ విషయంలో కూడా మనం ఏంటి అని అంటే కనుక చూడొచ్చు. దిస్ ఈజ్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, దట్ ఈస్ పాకిస్తాన్ రిలాక్స్డ్ ద రూల్స్ టు అవార్డ్ ద రోడ్ కాంట్రాక్ట్ టు చైనా. అసలు ఏ రోడ్డు కాంట్రాక్టు, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫ్లో అవుతుంది, సో అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అయితే కనుక స్టడీ చేయాలి. ఈవెన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈజ్ ఆల్సో డిస్ప్యూటెడ్ రీజియన్ వేర్ ఇండియా క్లెయిమ్స్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో పాకిస్తాన్ వాళ్ళు దీన్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నారు. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్, పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం అయితే చెప్తూ ఉంటాము. అందుకని చెప్పేసి ఈవెన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, సిపిఈసి ఈస్ పార్ట్ ఆఫ్ బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ కదా. సో అది కూడా మనకి ఏంటి అని అంటే మన యొక్క ఇండియన్ సావరానిటీని, మన టెరిటోరియల్ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తుంది అని చెప్పి సో మనం చెప్పడం అయితే కనుక జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు సో నో అండి. Yes, so these are some of the important things. So we have to remember through maps only. So this is what is line of actual control. ఇది మనకి ఏంటంటే it is part of the so ఇది ఒక one part of the dispute అనమాట మనకి ఇది. ఎస్, వెస్ట్రన్ సెక్టార్ డిస్ప్యూట్ మనకి ఇది. ఓకే, సో 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఏవేంటి, ఫస్ట్ వన్ వచ్చేసి కారాకోరం హైవే. Karakoram highway is the first important thing we have talked about, and the second important thing something we talked about is something called as Sakshagam Valley గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో which is also known as the Karakoram tract అంటారు, Sakshagam Valley. Sakshagam Valley. And the third important మనం చూసింది Aksai Chin. Aksai Chin is a third important territory. మనకి ఈ యొక్క కారాకోరం హైవే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, కష్గర్ నుంచి ఇస్లామాబాద్ పాకిస్తాన్ వరకు మనకి వెళ్ళడం జరుగుతుంది. ఈ పర్టికులర్ రూట్ 800 కిలోమీటర్ హైవే మనకి ఇదంతా కూడా కంప్లీట్లీ విచ్ పాసెస్ త్రూ పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి అయితే కనుక మనకి పాస్ అవుతుందండి. సో ఇండియా సేస్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈజ్ ఏ డిస్ప్యూటెడ్ టెరిటరీ, సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తాం అనమాట. సెకండ్ వచ్చేసి సక్షగామ్ వ్యాలీ. ఈ యొక్క సక్షగామ్ వ్యాలీ 1963 చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్ బార్డర్ అగ్రిమెంట్ ద్వారా సో చైనా వాళ్ళకి ఈ యొక్క పాకిస్తాన్ వాళ్ళు ఈ యొక్క టెరిటరీని ఇవ్వడం జరిగింది. బట్ ఇండియా ఈవెన్ స్టిల్ కన్సిడర్స్ ఇట్ యాజ్ ఎ డిస్ప్యూటెడ్ టెరిటరీ అండ్ సే దట్ సక్షగామ్ వ్యాలీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి అక్సాయి చిన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తున్నారు, ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై చైనా వాళ్ళు అడ్మినిస్టర్ చేస్తున్నారు. అండ్ సో ఇండియా ఈజ్ క్లెయిమింగ్ ఇట్. ఇండియా సేస్ దట్
ఇండియా సేస్ దట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం ఏంటంటే అక్సాయి చిన్కి సంబంధించి కూడా మనం ఏంటంటే సో క్లెయిమ్ చేయడం జరుగుతుందండి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద ఆర్టికల్స్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్ ఇట్, ప్లీజ్ డూ లైక్ ఇట్. సో ఓకే, విత్ యువర్ లైక్స్ ఓన్లీ, దట్ విల్ ఓన్లీ గివ్ us more motivation for us to do more these type of videos. సో ఫ్రెండ్స్, హిందూ అనేటువంటిది యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మనకి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ హిందూ, దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మనకి ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క ఆర్టికల్స్ని మనం కవర్ చేయడానికి వీ హ్యావ్ లాంచ్డ్ ఎ డెడికేటెడ్ కోర్స్ కాల్డ్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పి మనం లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫర్ ఇవి మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ మనము లైవ్ క్లాసెస్ అయితే మనం కండక్ట్ చేస్తాము అండ్ ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్ అండి. సో మీరు లైవ్లో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. అండ్ అలాగే డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ని ఇవ్వడం జరుగుతుంది మీకు. వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కండక్ట్ చేస్తాం మనము. సో దట్ ఎప్పటికప్పుడు కోర్స్ కరెక్షన్స్ చేసుకోవడానికి ఇయర్లీ కంపైలేషన్, రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ఇవ్వబడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. యాజ్ పార్ట్ ఆఫ్ ద 50% డిస్కౌంట్ దీన్ని మీకు 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 5,000 రూపీస్ కూడా మీరు ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. యూ విల్ బీ పేయింగ్ ఓన్లీ వన్స్, బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ లైఫ్ టైం. సో మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంతకాలం మీరు యూ కెన్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. మనం ఇందులో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం కవర్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి సేవ్ చేసుకోండి. దీనికి కాల్ చేసినట్లయితే యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. సిమిలర్లీ, వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. సో వేర్ వీ విల్ బీ కవరింగ్ ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ క్లాసెస్ 6th నుంచి 12th వరకు మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 10,000, బట్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ 5,000 రూపీస్ ఓన్లీ. సో ఇది కూడా మీకు ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే సో యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ కోర్స్ యాజ్ వెల్. ఎస్, దట్స్ ఇట్. అండ్ దిస్ వాజ్ ద లాస్ట్ ఎడిటోరియల్ ఫర్ టుడే. ఏ గేమ్ ప్లాన్ ఫర్ ఇండియాస్ సక్సెస్ యాజ్ అ 2036 ఒలింపిక్ హోస్ట్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. రీసెంట్గా మనకి ప్యారిస్లో ఒలింపిక్స్ అయితే కనుక మనకి కన్క్లూడ్ అయ్యాయి అండ్ పారాలింపిక్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ గోయింగ్ ఆన్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మొన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మనకి ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు అని అంటే కనుక 2036లో ఇండియా ఒలింపిక్స్ని అయితే కనుక హోస్ట్ చేయాలి అని చెప్పేసి అయితే కనుక అనుకుంటోంది. అది ఇండియా యొక్క డ్రీమ్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే ఈ యొక్క ఆర్టికల్లో మనకి ఆథర్ ఏం చెప్తున్నారు అని అంటే, సో ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్, ఈ డ్రీమ్ కెన్ ఇట్ బి అచీవ్డ్, సో ఇఫ్ వీ వాంట్ టు అచీవ్ ఇట్ వాట్ కెన్ బి డన్ అని చెప్పేసి మనకి ఆథర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, సో 2036లో ఇండియా ఒలింపిక్స్ని హోస్ట్ చేయాలి అని అంటే కనుక సో ఇట్ మే నాట్ బి డెఫినెట్లీ ఇంపాసిబుల్ అయితే కాదు, బట్ హవెవర్ వీ హ్యావ్ టు టేక్ సమ్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ చెప్తున్నారు. ఇప్పుడు మనకి స్పోర్ట్స్ అనేటువంటిది పర్టికులర్లీ స్టేట్ సబ్జెక్ట్. సో స్టేట్స్ కెన్ హ్యాండిల్ దిస్ పర్టికులర్ మ్యాటర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మన కంట్రీలో మనం చూసినట్లయితే కనుక హీ ఐడెంటిఫైడ్ 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి తమిళనాడు. సో తమిళనాడు వాళ్ళకి ఏంటి అని అంటే కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనకైతే కనుక ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఉంది. అండ్ అలాగనే తమిళనాడు తర్వాత ఢిల్లీ ఆల్సో హ్యావ్ సచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫాలోడ్ బై దట్ ఈవెన్ ఒడిస్సా కూడా మనకి ఏంటి అని అంటే కూడా ఈ 3 ప్లేసెస్కి కూడా వెరీ గుడ్ పొటెన్షియల్ అయితే కనుక ఉంది. సో విత్ లెస్ ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్గా మనము అయితే కనుక వీ కెన్ హోస్ట్ ఇట్, బట్ ప్రొవైడెడ్ సో ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో అది సరిపోదు. బికాస్ ఎందుకంటే వీ వెంట్ టు ప్యారిస్, వెన్ వీ వెంట్ టు ప్యారిస్, ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్కి వాట్ వీ హ్యావ్ విట్నెస్ is so they already have so many venues so for conducting, కాబట్టి వాళ్ళకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద వాళ్ళకి పెద్ద ఖర్చు అయితే అవ్వలేదు. బట్ కానీ మనకి మాత్రం ఏంటి అని అంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా సో చాలా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ మొత్తం అందరూ కలగలిపి కోఆర్డినేటెడ్ అప్రోచ్లో చేసినట్లయితే అప్పుడు మాత్రమే మనకి ఇది పాసిబుల్ అయితే అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ అయితే పాయింట్ చేస్తున్నారండి మెయిన్లీ. సో దట్ ఇవి మనం ఏంటంటే ఫుల్ఫిల్ చేసుకున్నట్లయితే కనుక దెన్ డెఫినెట్లీ సో వీ కెన్ డెఫినెట్లీ హోస్ట్ ద
ఒలింపిక్స్ ఇన్ ద ఇయర్ 2036 బికాజ్ ఎందుకనంటే ఇప్పుడు ఈవెన్ ఎఫ్హెచ్సి అంటారన్నమాట, ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ అని చెప్పేసి ఉంటుంది. ఎఫ్హెచ్సి ఈ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఎవరు నెక్స్ట్ హోస్ట్ ఎవరు హోస్ట్ చేయాలి, వెదర్ ఆర్ దే రియల్లీ ఫిట్ ఫర్ ఇట్ అనేటువంటి దాన్ని అసెస్మెంట్స్ చేస్తుంటారనమాట. ఇది మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇది మనకి ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ని అడ్జస్ట్ చేస్తూ అసెస్ చేస్తూ అక్కడ మనం ఏంటి అని అంటే దాన్ని ఫైనల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 2016లో జరిగినటువంటి రియో ఒలింపిక్స్, లేకపోతే 2020లో జరిగినటువంటి టోక్యో గేమ్స్, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే దెర్ ఆర్ సో మెనీ కరప్షన్ అనేటువంటి జరిగాయి. దాని మూలాన మనకి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క అసెస్మెంట్ క్రైటీరియాని అంతటినీ కూడా మార్చేశారు, రీవ్యాంప్ చేసేసారు. నౌ ఇట్ హ్యాస్ బికమ్ మోర్ స్ట్రింజెంట్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇండియా హోస్ట్ చేయాలి అని అంటే కనుక ఇట్ విల్ బి లిటిల్ బిట్ డిఫికల్ట్ ఛాలెంజ్ అని కూడా మనం చెప్పచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో చూడండి, దిస్ ఆర్టికల్ డిస్కసెస్ అబౌట్ ద ఇండియాస్ ఆస్పిరేషన్ టు హోస్ట్ ద 2036 ఒలింపిక్ గేమ్స్. ఇట్ హైలైట్స్ ద కంట్రీస్ ప్రిపరేషన్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ రియలైజింగ్ ఇట్స్ పర్టికులర్ డ్రీమ్. సో మన యొక్క ఏమేంటి, మన ఎగ్జిస్టింగ్ క్యాపబిలిటీస్ ఏంటి, వాట్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ ఏంటి అనేటువంటివి మనకి ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇట్ అవుట్లైన్స్ ద ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ద స్ట్రాటజిక్ ప్లానింగ్ దట్ ఈస్ నెససరీ టు మేక్ ఏ సక్సెస్ఫుల్ బిడ్ ఫర్ ద ఒలింపిక్స్ అండ్ అంటూ 2 ఇంపార్టెంట్ సజెషన్స్ అని చెప్పడం జరిగింది. సో ది ఆథర్ స్ట్రెస్డ్ దట్ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ ఎ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ టు బి బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద అదర్ స్టేక్ హోల్డర్స్. సో మొత్తం అందరూ కూడా ఆన్ బోర్డ్ వచ్చి ఇన్ ఏ కోఆర్డినేటెడ్ వేలో మనం అయితే కనుక ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనకి ఏంటంటే ఇది పాసిబుల్ అయితే అవుతుంది. సో ఆల్ ద స్టేక్ హోల్డర్స్ keeping the national interest in their mind. So they have to do it. Like for example, it includes upgrading the infrastructure in the states that already have the solid sports foundations such as Tamil Nadu and as well as Odisha. So మనం ఇందాక పాయింట్ అవుట్ చేసినట్టుగా సో ఆల్రెడీ ద స్టేట్స్ సచ్ యాజ్ తమిళనాడు అండ్ ఒడిస్సాలో కావాల్సినటువంటి సమ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంది. నౌ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ అప్గ్రేడేషన్. సో టు సూట్ టు ద మీట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద ఒలింపిక్స్ హోస్ట్ చేయగలిగేంత సో ఆ యొక్క స్టాండర్డ్స్ని మనం రీచ్ అయ్యే విధంగా మనం ఏంటంటే అప్గ్రేడ్ చేసుకోవడం ఇప్పుడు మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఆన్ అవర్ హెడ్ అని చెప్తున్నారనమాట. సో అండ్ అట్లాగే సో మనము కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్ షుడ్ ఆల్సో బి కన్క్లూడెడ్ రిగార్డింగ్ ద ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ రైట్స్ కన్సిడరేషన్స్. బికాజ్ వీటిలన్నింటినీ కూడా ఎఫ్హెచ్సి వాళ్ళు, ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ వాళ్ళు అయితే అనాలిసిస్ అయితే చేస్తారు, ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేస్తారు, హ్యూమన్ రైట్స్ అసెస్మెంట్ కన్సిడరేషన్స్లోకి తీసుకుంటారు. అంటే హ్యూమన్ రైట్స్ని వీళ్ళు ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పేసి ఇవన్నీ కన్సిడరేషన్స్ తీసుకున్న తర్వాతనే మనం ఏంటి అని అంటే కనుక వాళ్ళు హోస్ట్ని ఫైనల్ చేయడం జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ ఈ ఆర్టికల్లో మాట్లాడడం జరుగుతుందండి. అండ్ ఇండియా ఈజ్ ప్లానింగ్ టు హోస్ట్ ద ఒలింపిక్ గేమ్స్ సో ఇన్ ద ఇయర్ 2036లో మనం ఏంటంటే హోస్ట్ చేయడానికి మనమైతే ప్రయత్నిస్తున్నాం. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో కారాకోరం హైవే గురించి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం, దెన్ అక్సాయి చిన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి సక్షగామ్ వ్యాలీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఐ ఎక్స్పెక్ట్ యూ టు గో త్రూ దెమ్ అండ్ డూ ఫర్దర్ రీడింగ్ సో దట్ విల్ ఓన్లీ హెల్ప్ యూ అవుట్. ఎస్, okay friends, that's it and for today. Now it's the time for today's question. Pacific Islands Forum PIF Summit recently concluded in which particular island nation? A. Tuvalu, B. Kiribati, C. Tonga, D. Solomon Islands. So what was the answer? If you know the answer, please comment it and at the same time if you have liked the video, please like it. So let's meet again tomorrow and tomorrow let's meet again tomorrow, and until then happy learning, all the best, bye bye Andy.